సంజయ్ గారు, చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కొత్తగా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి రెజల్యూషన్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. నెలకి ఇంత ఇంత అని. ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 5 లక్షలు సంపాదించాలి అని అనుకుంటున్నాడు ఒక ఏజెంట్ లేదంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక వ్యక్తి. ఏ రకంగా పాసిబుల్ అవుతుంది? ఎలాంటి టిప్స్ అండ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? యద్భావం తద్భవతి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఓకే. మతి ఎంతో గతి అంతే. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి మన ఇండియాలో మరీ ముఖ్యంగా మన హైదరాబాద్లో కూడా ఏంటంటే న్యూ ఇయర్ రాగానే నా లైఫ్లో ఈ చేంజ్ రావాలి, ఈ చేంజ్ రావాలి, ఇది కావాలి, ఇది కావాలి. అందరికీ ఏంటంటే కావాలి కావాలి అనిపిస్తుంది, కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. కొన్ని వదులుకోవాలంటే ఏం లేదు, ఏదో మనం పెద్ద పెద్ద లక్షల కోట్లు వదులుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని మన అలవాట్లు వదిలేసుకోవాలి అంతే. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. రెజల్యూషన్ రాస్తారు. ఈ 1 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో ఉన్నంత ఊపు నెక్స్ట్ డిసెంబర్ దాకా ఉండదు చాలా మందికి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే మార్పు కోరుకోవాలంటే నేను నేర్చుకునేది, నేను ఆచరించేది 365 days లో 365 days పర్సెంటేజ్ మొత్తం చేంజ్ అయిపోవాలని నేను ఎప్పుడు అనుకోను. ఎవ్రీడే జస్ట్ 1% బెటర్ అవ్వాలంటే, నిన్న కంటే ఇవాళ కొంచెం బెటర్ ఉండాలి. నిన్న కంటే ఇంకొంచెం ఇవాళ బెటర్గా మనం అవ్వడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా మనం ఇయర్లీ వర్స్ట్ కేసులో కూడా 36% చేంజ్ అవుతామంటారు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన అలవాట్ల మీద ఫోకస్ చేయాలి. ఈ అలవాట్లు మారాలంటే ఏంది, ఎట్లా మార్చుకోవాలి అలవాట్లు అంటే, ముందు మైండ్ సెట్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ పాయింట్ అదే చెప్పిన మీకు. మన మైండ్ సెట్ ఎంత ఉంటే అంతే డబ్బు సంపాదిస్తాం. ప్రపంచంలో ఉన్నంత డబ్బు మీ దగ్గర రాదు. మీ మైండ్లో ఎంతైతే డబ్బు ఉంటుందో అంత డబ్బు మాత్రమే మీ దగ్గర వస్తుంది. సో డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎనీ సూత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. సింపుల్ లైఫ్ లో డబ్బు సంపాదించాలంటే ఒకటి, మన దగ్గర ఏదన్నా ఒక స్కిల్ ఉండాలి. ఒక సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్ ఉండాలి, అండ్ దాంట్లో మనకి ఎక్స్పర్టీస్ స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఉన్నప్పుడు మాత్రమే మనం డబ్బు సంపాదిస్తాం. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, ఒక డాక్టర్ ప్రొఫెషన్ మొత్తం ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత చేయబట్టుకుంటే కన్సల్టేషన్ ఫీజు 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. అవునా కదా? అట్లనే ఒక మెకానిక్ ఉన్నాడు, ఒక ఎక్స్పర్ట్ అయిన తర్వాత జస్ట్ ఇట్లా ప్రాబ్లం ఏంది, ఎక్కడ ఏముంది అనేది జస్ట్ ఇట్లా మనం ఒక చూసి టచ్ చేసి చెప్పగానే దానికి ఒక ఫీజు ఉంటుంది. అట్లనే మనం బిజినెస్ లో సక్సెస్ కావాలంటే కూడా మనకి ఆ నాలెడ్జ్, ఆ స్కిల్ అనేది ఉండాలి ఫస్ట్. సో ఎప్పుడైనా కానీ ఒక సబ్జెక్ట్ పట్ల మనకి పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలి. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత డబ్బు సంపాదిస్తాం. నా గురువు నాకు నేర్పించింది అదే. ఇప్పుడు మీ శాలరీ అంటే మీరు నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకోండి, మీ నాలెడ్జ్ ఎంత ఉంది? 50,000 ఉంది. 5 లక్షలు సంపాదించాలంటే మీరు ఏం చేయాలి? మీ నాలెడ్జ్ ని పెంచుకోవాలి, మీ స్కిల్ ని పెంచుకోవాలి. అంటే ఏం చేస్తే 50,000 నుంచి 5 లక్షలకి వెళ్తారు, 5 లక్షల నుంచి 50 లక్షలు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే అప్డేట్ చేస్తూ పోవాలి, మన నాలెడ్జ్ ని లెర్నింగ్ చేస్తూ పోవాలి, కొన్ని అన్లెర్నింగ్ చేస్తూ పోవాలి. అంటే అవసరం లేనివి, అవుట్డేటెడ్ అయిన దాన్ని మనం వదిలేస్తూ పోవాలి. అప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏం సెట్ చేసుకోవాలంటే మన అలవాట్లు మంచిగా ఉంటే లైఫ్ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. అలవాట్లు మంచిగా లేకపోతే మనం ఏం చేయలేం. అండ్ ఇక్కడ చాలా మంది ఇంకోటి ఏంటంటే, అందరికీ నాలెడ్జ్ ఉంది, అలా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ నాకు తెలుసు ఏమని చెప్పనీకో నాకు అన్నీ తెలుసు అంటారు. సో ఎప్పుడైనా కానీ మనం కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే నాకు ఏం తెలియదు అన్నట్టే ఉండాలి. నాకు అన్ని తెలుసు అన్న ఫీలింగ్ తోనే, ఆ ఈగోతో ఉన్నాం అనుకోండి, ఈ మైండ్ లోపల CPU యాక్సెప్ట్ చేయదు. ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది. సో భగవంతుడు మనకు మైండ్ ఎందుకు ఇచ్చిండు? ఇట్లా వచ్చినా ఇట్లా వదిలేకనైనా కొన్ని పనికి వచ్చే లోపల దాచుకొని ఇచ్చిండు. సో ఎప్పుడైనా కానీ నాకు అన్ని తెలుసు అనే ఫీలింగ్ లా, ఆ ఈగోలో ఉండొద్దు. మన అలవాట్లు మార్చుకోవాలి. సెకండ్, మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మైండ్ సెట్ అంటే సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను 5 లక్షలు సంపాదించాలి, 10 లక్షలు సంపాదించాలంటే సంపాదించే వాళ్ళు ఏం చేస్తారో అది నువ్వు చేయాలి. అది నీకు నచ్చదు. నచ్చినా నచ్చకపోయినా నువ్వు సక్సెస్ కావాలి, ఒకటి నీకు అచీవ్ అవ్వాలన్నప్పుడు అన్ని నీకు ఫేవర్ గా జరగాలి, నువ్వు అనుకున్నట్టే జరగాలంటే జరగవు. కాబట్టి మనం ఏం చేయాలంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు అదే మనం చేయాలి. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు, వాళ్ళ వర్క్ స్టైల్ ఎలా ఉంది, అలా మనం చేయాలి. అప్పుడు మాత్రమే మనం గ్రోత్ అవుతాం. అండ్ దీంతో పాటు ఏంటంటే, మనము స్టార్టింగ్ లో రెజల్యూషన్ రాసేటప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, నిజంగా నేను ఈ పని చేయగలుగుతానా? నెలకి 10 సేల్ చేయాలి, 20 సేల్ చేయాలి అంటారు అందరూ. 20 సేల్ చేయాలన్నప్పుడు ఇప్పుడు నీవు గ్రౌండ్ రియాలిటీ నువ్వు ఎక్కడు నువ్వు ఫస్ట్ ఎప్పుడైనా కానీ నేను చాలా బలంగా నమ్మేది ఏంటంటే, ముందు రెగ్యులర్ ఇన్కమ్ నెలకి కనీసం 1 సేల్ అయ్యేటట్టు చూసుకోవాలి ఫస్ట్. ఫుడ్ కి, బెడ్ కి ఇబ్బంది లేకుండా, అంటే ఉండడానికి రూమ్ రెంట్ కి, ఖర్చులకి ఇబ్బంది లేకుండా సర్వైవల్ అవ్వాలి ఫస్ట్. తర్వాత ఏం కావాలి? నెక్స్ట్ ప్లానింగ్ సక్సెస్ కావాలి. అంటే మినిమం నెలకు 2 లక్షలు 3 లక్షలు యావరేజ్ ఇన్కమ్ వచ్చేటట్టు ముందు అది ప్లాన్ చేయాలి. ఆ తర్వాత అంటే సర్వైవల్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి అయినా మనము సక్సెస్ అయినాం. సక్సెస్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే స్కేల్కి వెళ్ళాలి. అంటే ఎవ్రీ మంత్ మీరు ఎట్లా పెట్టుకోవాలి గోల్ అంటే, ఫస్ట్ ఒక 2-3 చిన్న చిన్న గోల్స్ అచీవ్ చేసిన తర్వాత అప్పుడు మీ మైండ్ ఆటోమేటిక్గా పెద్దగా ఆలోచిస్తుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది.
అది పెరిగిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, నెలకి నేను ఇప్పుడు 3 lakhs 4 lakhs వస్తున్నాయి అనుకోండి, దీన్ని డబల్ చేయాలన్న ఆలోచన ఆటోమేటిక్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్, ఈ నాలెడ్జ్, ఈ స్కిల్ మనకు వస్తుందో ఆటోమేటిక్ గా స్పీడప్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనము డబ్బులు వచ్చిన తర్వాత చాలా మంది రిలాక్స్ అవుతారు. మొన్నటిదాకా 50,000 కూడా గతి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సడన్ గా 1,00,000 వచ్చినాయి అనుకో, అమ్మా 1,00,000 వస్తుంది సాలరావే అనుకుంటాం. చాలులే అనుకుంటే మనం ఎప్పుడు సక్సెస్ కాలేం, పెద్ద అచీవ్మెంట్ చేయలేము. సో ఇది వచ్చింది, దీన్ని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా తీసుకెళ్లాలనే దాని మీద ప్లాన్ చేయాలి. అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక 5 lakhs వస్తుంది అనుకోండి, 5 lakhs మంత్లీ వస్తుంది కదా, దీన్ని మనం 1 week ఎట్లా సంపాదించాలి, ఓకే 1 dayకి ఎట్లా సంపాదించాలి, అట్లా ప్లాన్ చేయాలి. ఎప్పుడైతే మనం అట్లా ప్లాన్ చేసి దాని మీద మనం వర్క్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే గ్రోత్ అవుతాము. కాబట్టి రెగ్యులర్ గా మన ప్లాన్లు పేపర్ మీద ఉండడం ఎంత ఇంపార్టెంటో యాక్షన్ లకు తీసుకురావడం అంత ఇంపార్టెంట్. ఇలా నాలెడ్జ్ కావాలి, మనం తెలుసుకోవాలంటే అందరు జనాలు ఏమైపోయిందంటే నాలెడ్జ్ నింపుకోనికి రెడీ అవుతున్నారు, కానీ లోపల ఎంతసేపు అనేస్తావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ కప్ ఉంది, ఇక్కడ వాటర్, ఇప్పుడు టీ కప్ ఉంది, ఇక్కడ టీ ఉంది. ఈ టీని దీని లోపల పోస్తా ఉన్నా నిండిన తర్వాత ఇంకా పోస్తున్నా, ఏమైతుంది, ఫ్లో అవుతుంది, ఓవర్ఫ్లో అయ్యి కింద పడిపోతుంది అంట. అందుకనే మనం కూడా ఎప్పుడు ఏం చేయాలంటే అది ఓవర్ఫ్లో కావద్దంటే లోపల ఉన్నది ఫస్ట్ ఖాళీ చేయాలి కదా. అందుకనే మన పాత అలవాట్లు, మన పాత ఆలోచనలు, పాత సర్కిల్ మార్చుకోవాలి. నువ్వు నలుగురు బాగా డబ్బు సంపాదించే వ్యక్తి ఎంబడి తిరిగిన అనుకో, నువ్వు 5 డబ్బు సంపాదించే వ్యక్తి అవుతావు. నువ్వు బాగా చదివే నలుగురు ఎంబడి తిరిగిన అనుకో, నువ్వు 5 చదివేటోని అవుతావు. 5 మంది బాగా తిని తాగేటోళ్ళు తిరిగేటోళ్ళు వాళ్ళ ఎంబడి తిరిగినావు అనుకో, నువ్వు 6 అవుతావు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మన సంగతి చేంజ్ చేయాలి, మన సర్కిల్ చేంజ్ చేయాలి. ఇది ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో ఆటోమేటిక్ గా గ్రోత్ అవుతాం. నువ్వు డబ్బు సంపాదించాలి, ఎదగాలన్నప్పుడు అలా ఎదిగిన వాళ్ళు, అలా ఎదిగే ఆలోచన ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవాలి, అలాంటి వాళ్ళతో తిరగాలి. అంత ఈజీగా వాళ్ళు, అంత మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, అంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు మన అసలు వాళ్ళని రానియాలంటే మనం ఏం చేయాలో మనం తెలుసుకోవాలి. అన్ని యూట్యూబ్ లో ఫ్రీగా దొరకవు, నేర్చుకోవాలి. ఒక గురువు దగ్గర సరెండర్ అయ్యి మీరు ఏం చెప్తే నేను అది చేస్తా, నేను మీకు అంకితం అవుతున్నా, నేను మీకు సమర్పించుకుంటున్నా నన్ను నేను, మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఫాలో అవుతాని లైఫ్ లో ఒక మెంటర్ ని గనక సెలెక్ట్ చేయగలిగితే, ఒక గురువు, ఒక కోచ్, ఒక మెంటర్ ఎప్పుడైతే మన లైఫ్ లోకి వస్తారో అప్పుడు మాత్రమే లైఫ్ లో మనం బ్రైట్ గా వెళ్ళగలుగుతాం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఉత్తగానే అనలే. కాబట్టి ఒక గురువు కంపల్సరీ ఉండాలి. మనం కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా, మనం ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం, మన వీపు మనకు కనిపించదు ఎస్తారో, అదే విధంగా మనం చేస్తే కొన్ని మిస్టేక్లు మనకు కనిపించవు. డబ్బు రాగానే తెలియకుండానే మన ఛాతీ ఇట్లా పైపోతుంది, ఈ కళ్ళు నీడికెక్కుతాయి. కాబట్టి అది కంట్రోల్ చేసే వ్యక్తి. గోర్లు పెరిగినప్పుడు మనం గోర్లు కట్ చేసుకుంటాం కానీ ఏళ్ళు కట్ చేసుకోం కదా, అట్లా మన గోర్లు కట్ చేసే వ్యక్తి లాగా మనం ఎదిగే కొద్దిని పెరిగిపోయినప్పుడు కట్ చేసే వాళ్ళు ఒకరు ఉండాలి, ఆ ఒకరే గురువు. అట్లా ఒక గురువుని, ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పెద్ద సక్సెస్ అవుతారు. ఈ రోజు నేను ఏం సక్సెస్ అయినా, ఏదైనా డబ్బు సంపాదించినా, పేరు వచ్చినా, గుర్తింపు వచ్చినా, ఏ అచీవ్మెంట్ అయినా కూడా ఇవాళ ఇక్కడ నేను ఉన్నా అంటే నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినారు, తర్వాత నా విద్యా బుద్ధులు నేర్పిన నా గురువులు, అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో నన్ను తీసుకొచ్చి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా, ఒక ఫ్రెండ్ లాగా ఎప్పుడు నాకు తోడుండి నాకు పుష్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు. సో వాళ్ళు లేకపోతే సంజయ్ నాయక్ అనేటోడు కంప్లీట్లీ జీరో. సో వాళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను గ్రో అయినా. సో ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలంటే, సచిన్ టెండూల్కర్కి లేరా గురు, అందరికి ఉన్నారు, పివి సింధుకి లేరా గురు, అట్లా ఎనీ ప్రొఫెషన్, ఎనీ స్పోర్ట్స్ తీసుకోండి, ఒక మెంటర్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. మెంటర్ ఎప్పుడైతే ఉంటామో, మనం పెట్టుకోగలుగుతామో, ఎప్పుడైతే వాళ్ళకి సరెండర్ అవుతామో, మన లైఫ్ లో టైము, మనీ, ఎనర్జీ చాలా వరకు సేవ్ అవుతాయి. కాబట్టి ఒక గురువుని కనుక మీరు సెలెక్ట్ చేసుకొని గురువు చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అయితే కనుక అద్భుతాలు జరుగుతాయి. అండ్ రియల్ ఎస్టేట్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా నెలకి మీరు అన్నట్టుగా 5 నుంచి 10 లక్షలు సంపాదించాలి. చాలా మంది లైఫ్ లో వాల్యూ యాడ్ చేయాలి, వాళ్ళు కూడా బాగా సక్సెస్ అవ్వాలి, బాగా డబ్బు పేరు సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సంజయ్ గారు. అండ్ అలాగే చాలా మంది ఈ రెజల్యూషన్ సంబంధించిన టాపిక్ ఏదైతే ఉందో అందరి జీవితాల్లో అదొక ఆశ ఉంటుంది. ఒకరికి 5 లక్షలు కావచ్చు, ఇంకొకరికి 10 లక్షలు కావచ్చు, కానీ ఆశ అనేది కామన్. రియల్ ఎస్టేట్ లో ఆ 10 లక్షలు అండ్ 20 లక్షలు 5 లక్షలు ఎంతో ఆ ఫిగర్ అనేది నిజ జీవితంలో ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వాలి అంటే ఏమైనా ట్రైనింగ్ సెషన్స్ మీ ద్వారా ఏమైనా కల్పించే అవకాశాలు ఉంటాయా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? సో మా దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో వేరే వాళ్ళ లెక్క మేము గాలి కొట్టే మాటలు మేము చెప్పాము, నువ్వు లైఫ్ లో ఏదైతుంది అదైతుంది అని ఉత్తగా చెప్పాము, ప్రాక్టికల్ గా చెప్తాం. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ ట్రైనర్, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ట్రైనర్. సో రియల్ ఎస్టేట్ లో ఏం చేస్తే పనులు అవుతాయి, ఏం చేస్తే సేల్ అవుతుంది, ఎట్లా సేల్ అవుతుంది. కొందరు వస్తారు, సేల్ చేస్తారు, కమిషన్లు ఎగ్గొడతారు, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ ఎట్లా వసూలు చేసుకోవాలో మేము నేర్పిస్తాం. కస్టమర్ వస్తారు, మన దగ్గర నాలెడ్జ్ మొత్తం తీసుకొని పోతారు, అలాంటి వాళ్ళని ఎట్లా డీల్ చేయాలో మేము అన్ని నేర్పిస్తాం.
నిన్ను రియల్ ఎస్టేట్ లో రాకి సానబెట్టి కత్తిని తయారు చేసినట్టు తయారు చేస్తాం. సో అవన్నీ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ మా దగ్గర క్లాసెస్ ఉంటాయి, 1-to-1 కౌన్సిలింగ్స్ ఉంటాయి, పర్సనల్ కాల్స్ లో కూడా మేము చెప్తాం, డీటెయిల్ గా వివరిస్తాం. సో ఎవరైనా కూడా రియల్ ఎస్టేట్ లో రావాలి నేర్చుకోవాలి అనుకుంటే, సీరియస్ ఉన్న వాళ్ళు అందరికి నేర్పియం మళ్ళా. సో అలాంటి వాళ్ళు ఎవరైతే సీరియస్నెస్ తో ఉంటారో వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే మా టీం వాళ్ళు వాళ్ళకి మొత్తం అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వర్క్ షాప్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ చెప్పి వాళ్ళకి దగ్గర నుండి ట్రైనింగ్ ఇచ్చి సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.